ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. బీఆర్ఎస్ ఎలక్షన్స్కి పోటీ చేస్తున్న పీరియడ్లో కానీ అలాంటప్పుడు ఎక్కడా కూడా మీలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఓడిపోయిన తరువాతే ఇలాంటి వీడియోస్ అన్నీ బయట వచ్చాయి. బాగా చెప్పారే, మరి ఎలక్షన్స్ ముందెందుకు మాట్లాడలేదు అని చాలా మంది అన్నారు. ఇంకొకటే రీజన్ అండి, నేను గట్టిగా నమ్ముతున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేయదు అని ఎట్టి పరిస్థితుల్లో కల్లో కూడా అనుకోని మాట. దానివల్లే ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నారు, వీటన్నిటిని పక్కన పెట్టి పాలిటిక్స్ గురించి ఎక్కువగా మాట్లాడటానికి గల రీజన్ అండి, అంటే కాంట్రవర్సీతో జనాలకి దగ్గర అవ్వాలని అనుకున్నారా మీరు కూడా? నెగిటివ్ థంబ్నెయిల్ వేయండి, 10 మిలియన్ వ్యూస్. ఒక స్వచ్ఛమైన మంచి భారతదేశం గురించో లేదా దీని ఫిలాసఫీ ఏదైనా పెట్టండి మీరు. అధికారంలోకి ఇంకొక పార్టీ వచ్చిన తర్వాత మాట్లాడలేదు ఎవరు కూడా, కానీ మీరు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు ఎందుకంటారు? నా బాధ ఏంటంటే ఎందుకంటే కాళేశ్వరం అనగానే చాలా మంది అన్నారండి వైట్ ఎలిఫెంట్ అని, ఏటీఎం అని, పెద్ద స్కామ్ అని. కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ చాలా చిన్న ప్రాజెక్ట్ కాదండి. ఆ కాళేశ్వరం 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ని ఒకసారి ఊహించుకుంటేనే ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సహిత మానవుని చేత నిర్మింపబడ్డటువంటి ఒక అతిపెద్ద ప్రాజెక్టు. ఈ యొక్క ప్రాజెక్టు కేసీఆర్ గారి గురించో, వాళ్ళ అబ్బాయి రామారావు గురించో, వాళ్ళ అబ్బాయి ఇంకా మనవని గురించో చేసింది కాదు ఈ ప్రాజెక్టు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచెత్తేసింది బీఆర్ఎస్. 80,000 కోట్ల అప్పు కరెంటుకు సంబంధించి అప్పు ఉంది అంటున్నారు. కానీ 1,39,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి మనకు. ఒకప్పుడు కరెంట్ ఎలా ఉండేది? 4-5 గంటల కరెంట్ ఉండేది, బావులకు 3 గంటల కరెంట్ ఉండేది, ఇంటికే సింగిల్ ఫేస్ ఉండేది. ఇప్పుడు ఎందుకు 24 అవర్స్ వస్తుంది? తెలంగాణ వాళ్లే కాదండి, ఓడిపోయిన తరువాత మీరు చూసినట్లయితే ఎంత మంది పెట్టారో. అసలు బీఆర్ఎస్ని మిస్ అయ్యే కంటే ముందు ఐటీ మినిస్టర్ని మిస్ అవుతాం. లక్షల్లో కోట్లలో ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఏదో ఇంగ్లీషు అదరగొడతాడు ఊదరగొడతాడు అని కాదు, ఇంగ్లీష్ మాట్లాడడం కాదు, ఏం మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్లో. ట్రూ. సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్లో డెప్త్ ఏంటి? కేటీఆర్ అన్న ఎట్లా మాట్లాడితే నీకెందుకు, కేసీఆర్ ఎట్లా మాట్లాడితే నీకెందుకు, ఆయన క్యారెక్టర్తో నీకేం పని, ఆయనకు అహంకారం ఉంటే నీకేం పని? మీరు ఫ్యూచర్లో పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలనే థాట్ తోటే ఇలా స్టార్ట్ చేశారని అనుకోవచ్చా? సినిమా అనేది నా తపన, రాజకీయం నా బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ ఓడిపోయిన సమయంలో ఒక వీడియో చాలా వైరల్ అయిపోయింది. కేసీఆర్ నీకు ఇది కావాల్సిందే, నువ్వు ఓడాల్సిందే అనే వీడియో. అసలు ఎలక్షన్స్ ముందు వరకు కూడా మనం తన వీడియోస్ ఏవి చూడలేదు. ఎలక్షన్స్ తర్వాత ఇది ఆవేదనలో పుట్టుకొచ్చిందో, లేకపోతే బీఆర్ఎస్ సంక్షేమ పథకాల్ని జనాలు అర్థం చేసుకోలేక, బీఆర్ఎస్ని గెలిపించుకోలేక, ఓటమి అక్కడ బీఆర్ఎస్దా లేకపోతే ప్రజలదా అనే ఆవేదన నుంచి ఆ వీడియో పుట్టింది అని చెప్తారు మన రాజ్ భీమ్రెడ్డి గారు. తను ఒక యాక్టర్గా అందరికీ తెలుసు. కొత్తగా ఇండియన్ స్టోరీ అనే మూవీని తనే ప్రొడ్యూస్ చేసి హీరోగా కూడా మన ముందుకు రానున్నారు. ఇవాళ మనతో పాటు ఉన్నారు రాజ్ భీమ్రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు నేను తెలుసుకొని మీకు తెలియజేస్తాను. నమస్కారం అండి. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. అయితే రాజ్ భీమ్రెడ్డి గారు, మీరు చేసినటువంటి ఒక వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఎవరి వాట్సాప్ స్టేటస్ చూసినా, ఎవరి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూసినా, ఫేస్బుక్లో ఎక్కడ చూసినా కూడా ఆ వీడియో బాగా వెళ్ళిందండి. ఒక్కసారి మీరు ఆ వీడియోలో ప్రెజెంట్ చేసింది ఇవాళ మా కెమెరా ముందు మళ్ళీ ఇంకొకసారి చెప్తారా అండి? డెఫినెట్గా. కేసీఆర్ నీకు ఇది కావాల్సిందే, నువ్వు ఓడాల్సిందే. తెలంగాణోడు అంటే ఒకప్పుడు చేదుండే, ఇప్పుడు తీపి చేసినందుకు. తెలంగాణ యాసన్న, తెలంగాణ భాషన్న చేదున్నదాన్ని తీపి చేసినందుకు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సముచిత స్థానాన్ని ఇచ్చినందుకు, దానికి పట్టాభిషేకం చేసినందుకు నువ్వు ఓడాల్సిందే. ఇది మేడం. చాలా బాగా చెప్పారండి. అయితే రాజ్ గారు, నాకు ఈ వీడియో చూసినప్పుడు చాలామందికి అనిపించింది ఏంటి అంటే, బీఆర్ఎస్ ఎలక్షన్స్కి పోటీ చేస్తున్న పీరియడ్లో కానీ అలాంటప్పుడు ఎక్కడా కూడా మీలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఓడిపోయిన తరువాతే ఇలాంటి వీడియోస్ అన్నీ బయట వచ్చాయి. అభిమానం అంతా కూడా ఓడిపోయిన తరువాతే కట్టలు తెంచుకొని బయట వచ్చింది, కానీ ఎలక్షన్స్కి ముందెందుకు బయట రాలేదు అని అనుకున్న వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉన్నారండి. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం అండి? అంటే ఎంతమంది ఇలా అనుకున్నారో నాకు తెలియదు, కానీ నాకే ఒక 500-600 ఫోన్ కాల్స్ వచ్చాయి. ముందెందుకు చేయలేదండి? ఇంత మంచి భావంతో, ఇంత భావోద్వేగంతో
మీకున్న అభిమానాన్ని, మీకున్న నమ్మకాన్ని బీఆర్ఎస్ పైన ఇలా వీడియో రూపంగా ఇంత బాగా చెప్పారే, మరి ఎలక్షన్స్ ముందెందుకు మాట్లాడలేదు అని చాలామంది అన్నారు. ఇంకొక్కటే రీజన్ అండి, నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎలక్షన్స్కు ముందు అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేయదని ఎవరూ అనుకోలేదండి. సరే, కొంత నెగిటివిటీ ఉన్న మాట వాస్తవమే. అది 1-2 విషయాల్లో ఎన్నో 100 పథకాలు పెట్టారు. 100 పథకాల్లో 100 సక్సెస్ కావండి, 1-2 మైనస్లు ఉంటాయి. ఆ పథకాల్లో 100 మంది ఉంటే అందులో 90 మందికి వచ్చినా 10 మంది ఎవరైతే ఉంటారో నెగిటివ్గా ఉంటారు. సో ఆ 10-20% అనేది ఇట్ ఈస్ బౌండ్ టు బి దేర్, లైక్ ఎక్కడైనా ఉండేది అది. ట్రూ. సో నేను కూడా అలాగే అనుకున్నాను అందరితో పాటు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేయదు అని ఎట్టి పరిస్థితుల్లో కల్లో కూడా అనుకోని మాట. దానివల్లే హ్యాపీగా ఫామ్ చేస్తుందని అనుకున్నారు. బట్ సడన్గా ఓడిపోయేసరికి ఆ సీట్స్ కానీ అవన్నీ చూసిన తర్వాత వచ్చిన నెంబర్ ఆఫ్ సీట్స్ చూసి ఇదేంటి ఇలా జరిగింది, అసలు ఎంత అభివృద్ధి జరిగిందే. 15-20 ఏళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేది, ఇప్పుడు 2023లో తెలంగాణ ఏ స్థాయిలో ఉంది. భారతదేశంలోనే పాడి పరిశ్రమలో కానీ పంటల్లో కానివ్వండి ఎన్ని 5 రెవల్యూషన్లు ఉన్నాయండి. ప్రతి రెవల్యూషన్, లైక్ వైట్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, వాట్ ఎవర్ యూ టేక్, ప్రతి దాంట్లో నెంబర్ 1 to నెంబర్ 3 మనమే ఉన్నాం. సో ఇంత అభివృద్ధి జరిగింది, కానీ అర్థం కాలేదు, నమ్మలేకపోతున్నాం. నేను ఈ రోజుకి నమ్మలేకపోతున్నా. ఎందుకు? దీనికి 2 కారణాలు నన్ను బాగా ప్రేరేపించాయి. ఒకటి, చేసిన అభివృద్ధి జనాలకు అర్థం కాలేదా, లేదా ఈ యొక్క నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం. అంటే అఫ్కోర్స్ ప్రతిపక్షాలు పని, వాళ్ళు ఎండగట్టుతూనే ఉండాలి ప్రభుత్వాన్ని. ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారో వాళ్ళు ఎండగట్టే పనిలో చాలా ఉదరగొట్టారు, చాలా హామీలు ఇచ్చారు. దాంతోపాటు ఈ అభివృద్ధిని వాళ్ళు కొంచెం, అంటే కాళేశ్వరం కానివచ్చు, ఇంకేదైనా తీసుకోండి, మీరు భగీరథ తీసుకోండి, అక్రమాలు జరిగినాయని చెప్పి జనాల్లోకి తీసుకెళ్లే క్రమంలో జనాలను బాగా నమ్మించారని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఇంకొకటి, బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా, బీఆర్ఎస్ శ్రేణులు కూడా ప్రజలకు ఏం చేసాం అభివృద్ధి అని తీసుకెళ్లడంలో విఫలమయ్యారని నేను అనుకుంటున్నాను. ఓకే, చేసింది చెప్పుకోలేక విఫలమయ్యారనేది మీ అభిప్రాయం? 100%. అయితే రాజు గారు, మీ వీడియో వైరల్ అయినప్పుడు కొందరిలో నేను విన్న మాటలు ఏంటి అంటే, ఫేమ్ కావాలి అంటే ఇలాంటివి మాట్లాడాల్సిందేలే, కాంట్రవర్సీ ఉంటే ఆబ్వియస్గా ఫేమ్ వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఒక ఆర్టిస్ట్గా యాజ్ ఓవర్ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నారు, వీటన్నిటిని పక్కన పెట్టి పాలిటిక్స్ గురించి ఎక్కువగా మాట్లాడటానికి గల రీజన్ అండి? అంటే కాంట్రవర్సీతో జనాలకి దగ్గర అవ్వాలని అనుకున్నారా మీరు కూడా? నాకు అలాంటి క్వశ్చన్సే వస్తున్నాయండి. ఓకే, బట్ మీరు అన్నది వాస్తవమే. ఎక్కడైతే నెగిటివిటీ ఉంటుందండి, ఎక్కడైతే ఇప్పుడు యూట్యూబ్లో థంబ్నెయిల్ చూడండి, నెగిటివ్ థంబ్నెయిల్ వేయండి, 10 million వ్యూస్. ఒక స్వచ్ఛమైన మంచి భారతదేశం గురించో లేదో దీని ఫిలాసఫీ ఏదైనా పెట్టండి మీరు, తస్మాత్ జాగ్రత్త అంటే 1 million వ్యూస్. ఇక్కడ జరిగేది మంచి కరెక్ట్ థంబ్నెయిల్ పెడితే అసలు ఓపెన్ కూడా చేయరు. దట్స్ ట్రూ. సో మేబీ నెగిటివ్ని ఎక్కువ చూస్తారేమో నాకు తెలియదు, కానీ మీరు అన్నమాట వాస్తవం. కాంట్రవర్సీ చేసుకోవడానికి, నీ సినిమా ప్రమోషన్ చేసుకోవడానికి బీఆర్ఎస్ని పట్టుకున్నావా, ఈ వీడియో చేసావా అని అన్నవాళ్ళు ఉన్నారు. వచ్చాయా మీకు కూడా? ఎస్ ఎస్, దట్స్ ట్రూ. మీ దాకా వచ్చాయా? మీరు అడుగుతున్నారంటే జనాల్లో ఎంతో టాక్ ఉంది కాబట్టి మేము వాళ్ళని రిప్రజెంట్ చేస్తూనే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి పుట్టింగ్ దిస్ పాయింట్. బట్ కాంట్రవర్సీ చేయాలనో, లేదంటే దాంతో ద ఇండియన్ స్టోరీ సినిమా జనాల్లోకి వెళ్ళాలనో, లేదా రాజ్ భీమ్ రెడ్డి జనాల్లోకి వెళ్ళాలనో చేసిన ప్రయత్నం అయితే అసలు కాదండి. అది నా గుండెల్లోంచి నా గట్ ఫీలింగ్, ఆ బాధ మీరు నమ్మరు, చాలా బాగా వెళ్ళిందండి. అఫీషియల్గా డిజిటల్ కౌంట్ అన్ని చూస్తే 80-85 లక్షలు వెళ్ళింది. ఇప్పుడు ఇంకా అన్అఫీషియల్గా వీడియోస్ కట్ చేసుకుని వాట్సాప్లో ఎలా వెళ్ళిందో మాకు తెలియదు. బట్ స్టిల్ అందులో 10,000, 15,000 అబౌవ్ కామెంట్స్ నేను చదివాను పర్సనల్గా, టైం పెట్టుకొని జర్నీలో, షూటింగ్ టైం, పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఇవన్నీ చూసుకుంటున్నాం. చూస్తే మీరు నమ్మరు, 80-90% మేము కాంగ్రెస్కి ఓటేసామండి, కానీ ఇలా గవర్నమెంట్ ఓడిపోద్దని తెలియదు. మా లోకల్ ఎమ్మెల్యే మాకేదో చేయలేదు, మా లోకల్లో ఉన్న లీడర్స్, మా గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, నియోజకవర్గం స్థాయిలో వీళ్ళ మీద కోపంతో మేము కాంగ్రెస్కి వేసామండి, కానీ మా దేవుడు లాంటి కేసీఆర్ ఓడిపోతారని మాకు తెలియదు. సో ఇది యాక్చువల్గా అది ఫ్యాక్ట్ అండి. అదే ఇప్పుడు నేను అదే అనుకుంటున్నాను, 10 సీట్లు తక్కువ అవుతాయేమో, కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకున్నాను తప్ప. బట్ ప్రజల్లోంచి వచ్చిన యునానిమస్ ఫీడ్బ్యాక్ ఇదండి. ఎందుకంటే సెకండ్ లెవెల్, కేసీఆర్ మాకు చేసినటువంటి నష్టం లేదు, కేబినెట్ మినిస్టర్స్ చేసినటువంటి నష్టం లేదు, అంతా బాగుంది. ఎమ్మెల్యే కింది స్థాయి, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, గ్రామ స్థాయి వరకు
వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆగడాలు ఎక్కువయ్యాయి. ఓకే. మాకు కేసీఆర్ మీద ఎలాంటి కోపం లేదు, ఆయన చేసిన అభివృద్ధి మాకు నచ్చింది. ఓకే. కానీ మేము ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే పోతే ఏమవుతులే అని ఇక్కడ వేసాం. ఇదే రాష్ట్రం మొత్తం జరిగింది. దీనివల్ల డ్రాస్టిక్ చేంజ్ అండి అసలు. అయితే రాజ్ గారు, ఇంకొక చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారి అభిమానులు బోల్డ్ అంతమంది ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీని గుండెల్లో పెట్టి చూసుకునే వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉన్నారండి. ప్రచారం అంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకునే ప్రయత్నంలో వాళ్ళందరూ మాట్లాడిన వాళ్ళు కూడా అధికారంలోకి ఇంకొక పార్టీ వచ్చిన తర్వాత మాట్లాడలేదు ఎవరు కూడా. కానీ మీరు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు ఎందుకంటారు? తగ్గాల్సిన పని ఏం లేదండి. అది చాలా 2-3 ఇంతకుముందు నేను ఒక 2-3 ఇంటర్వ్యూస్ అడిగారు, ఇచ్చాను. అందులో కూడా ఇదే క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ప్రభుత్వం ఫామ్ చేసింది కాంగ్రెస్, ఇంకా బీఆర్ఎస్ పక్కకు తప్పుకుంది, మీరు అయినా ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారు, అంత గట్ ఫీలింగ్ ఏంటి, అంత భయం లేదా మీకు, ఏమన్నా బెదిరింపు ఇట్లా వస్తాయని? దేనికి భయం అండి? దేనికి అసలు భయపడాల్సింది ఏముంది? నేను కాంగ్రెస్ గవర్నమెంట్ను విమర్శించట్లేదు. వాళ్ళు వచ్చిందే 50-60 రోజులైంది ఈ రోజుకి. వాళ్ళ ఏమి చేయలేదు అని తొందరపడట్లేదు నేను. ఎందుకంటే వి నో హౌ టు క్రిటిసైజ్, వి నో మెచ్యూర్ క్రిటిసిజం. సో వెన్ టు క్రిటిసైజ్, హూమ్ టు క్రిటిసైజ్ అండ్ how to criticize matters a lot. Yes, it is matters a lot. We should have a criticism, but it has to be a matured one. నా ఒపీనియన్ అండి. సో ఇప్పుడు విలేజ్లలో వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, 250 మంది ఉంటారు. అందులో 50 మంది యాక్టివ్గా ఉంటారు, 25 మంది వీళ్ళు ఒక 100 వేస్తూ ఉంటారు బీఆర్ఎస్ వాళ్ళు, 25 మంది కాంగ్రెస్ వాళ్ళు ఒక 100 వేస్తూ ఉంటారు. కౌంటర్స్ ఎన్కౌంటర్స్. బట్ అలాంటిది కాకుండా మనం మెచ్యూర్డ్ క్రిటిసిజం ఉండాలి. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి ఎలాంటి భయాలు కానీ, నాకెందుకో బీఆర్ఎస్ మీద ప్రేమనే చూపెడుతున్నాను ఇప్పటికీ. చాలా రీసెంట్గా ఒక వీడియో చేశాను నేను కాళేశ్వరం మీద. అది ఒక రోజులోనే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పెడితే ఆల్మోస్ట్ 3 lakhs వరకు వెళ్ళింది. అందులో ఒక 1000 కామెంట్స్ చూస్తే ప్రతి 50% to 80% పాజిటివ్గా ఉంటుంది, ఒక 20% నెగిటివ్ కంపల్సరీ ఉంటుంది. ఆ 20% నెగిటివ్ కమెంట్స్ ఎందుకు ఉంటాయంటే, అసలు కేసీఆర్ గారు అది పెద్ద స్కాము, అతను చేసింది ఆస్తులు ఎంత, ఇవన్నీ అడుగుతారు చూడండి. నా బాధ ఏంటంటే, అసలు కేసీఆర్ గారు ఇంత అభివృద్ధి చేశారు, కానీ మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎవరో చెప్పింది ఎందుకు నమ్ముతున్నారు? ఒక 4-5 యూట్యూబ్ ఛానల్ చెప్పింది నమ్ముతున్నారా? నమ్మి మీరు వచ్చి లైక్ దట్ జస్ట్ సింపుల్గా ఒక కామెంట్ పడేస్తున్నారు. ఇది ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది నా బాధ. ఓకే, అది నేను చెప్పాలనుకుంటున్నాను తప్ప. కాళేశ్వరం అనగానే చాలా మంది అన్నారండి వైట్ ఎలిఫెంట్ అని, ఏటీఎం అని, పెద్ద స్కామ్ అని అనే వాళ్ళు ఉన్నారు. ఆ కమెంట్స్ కూడా మీరు చదివారు. అలాంటి వాటిపైన మీ కమెంట్ అండి? మేడం, ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. యాక్చువల్గా కాళేశ్వరం అనే సబ్జెక్ట్ మీద 1 గంట సేపు ఇంటర్వ్యూ చేసిన, చాలా మందిని ఎడ్యుకేట్ చేయాలండి. చాలా మంచి ప్రశ్న ఇది. చాలా మందిని ఎడ్యుకేట్ చేయాల్సిన టైం కూడా ఇది. కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ చాలా చిన్న ప్రాజెక్ట్ కాదండి. ఆ కాళేశ్వరం 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ని ఒకసారి ఊహించుకుంటేనే, బ్యారేజెస్ ఏంటి, ఆ టన్నెల్స్ ఏంటి, ఆ కాలువలు ఏంటి, అండ్ రిజర్వాయర్లు ఏంటి, ఆ పంప్ హౌస్లు ఏంటి, ఆ బాహుబలి పంప్స్ ఏంటి, 1,00,000 కోట్ల బడ్జెట్ ఏంటి, ఇవన్నీ ఊహించుకోవడానికే గట్స్ కావాలండి. ఊహించుకోవడానికే నేను ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ఎగ్జిక్యూషన్, ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ద ప్లాన్ ఓన్లీ. అది ప్లాన్ చేయడానికే గుండె ధైర్యం ఉండాలి, గట్స్ కావాలండి. అది ఎంత గట్స్ అంటే ఆసియాలోనే కాదు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవుని చేత నిర్మింపబడ్డటువంటి ఒక అతిపెద్ద ప్రాజెక్ట్. డిస్కవరీ ఛానల్లో కూడా ఇది డాక్యుమెంట్ అయింది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ జరుగుతుంటే 1,00,000 కోట్ల స్కామ్, ఇది బాగా తీసుకెళ్లారు జనాల్లోకి. మేడిగడ్డ కుంగింది, బాగా తీసుకెళ్లారు. బాహుబలి పంపులు మునిగాయి, బాగా తీసుకెళ్లారు. ఇన్ని తీసుకెళ్లారు కదండి. నా బాధ కూడా అదే. మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకు మాట్లాడుతున్నారు, ఇంకా అయిపోయింది కదా అంటే, ఇది ఎడ్యుకేట్ చేయాలండి జనాలకి. ఇది ఎడ్యుకేట్ చేద్దామంటే పొలిటికల్ లీడర్స్, ఇప్పుడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఎంత చెప్పినా వాళ్ళని పొలిటికల్ లీడర్స్ లాగే చూస్తారు. నా బాధ ఏంటంటే, పొలిటికల్ లీడర్స్ చెప్తే ఆయన బీఆర్ఎస్ సపోర్ట్గా మాట్లాడుతున్నారేమో అంటారు. నాలాంటి కామన్ మెన్ జనాలకు అర్థమయ్యేటట్టు విశ్లేషణ చేస్తే, ఎక్స్ప్లెయిన్ చేస్తే దే కెన్, ఇదేదో రాజ్ భీమ్రెడ్డి చెప్తున్నాడు, ఏదో చూద్దాం మరి ఏంటని, కనీసం 100లో ఒక 10 మంది అయినా చూస్తారేమో అని నా ఆలోచన, అంతే. ఓకే. అండ్ ఐ వాంట్ టు కంటిన్యూ అండి. ఇది కాళేశ్వరంలో నేను అన్నాను, ఆ పంప్ హౌస్లు ఏంటి, ఆ బాహుబలి, అసలు అదొక ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలంటే ఒక రోజు పడుతుందండి మీకు. ఇక్కడ కామెంట్ పెట్టేటువంటి నెగిటివ్ కామెంట్స్, ఎస్పెషల్గా ఈవెన్ పాజిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళకి కూడా చెప్తున్నాను. పాజిటివ్ అండ్ నెగిటివ్ కామెంట్స్ పెట్టే ఇద్దరికి చెప్తున్నాను మేడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక రోజు, ఒక సండే మీరు కూర్చోండి,
2009లో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అది 40,000 కోట్ల బడ్జెట్ అండి. అది 2004లో 40,000 కోట్ల బడ్జెట్. 2023కి 40,000 బడ్జెట్ అంటే ఇప్పుడు ఎంత అండి? అది పెరుగుద్ది. సో అది కూడా పక్కన పెడదాం. బట్ వీళ్ళని ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నా అంటే ఆ చరిత్ర ఏంటి, 2004 నుంచి 2023 లాస్ట్ 20 years నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి ఏం జరుగుతుంది, అసలు దీని పుట్టుపూర్వతలు ఏంటి, దీని మూలకథ ఏంటి, దీని యొక్క ఏమేంటి, మరి కేసీఆర్ గారు చేసినటువంటి అతిపెద్ద కార్యక్రమం అన్నారే ప్రపంచంలోకెల్లా, ఇదేంటి అని కొంచెం టైం తీసుకొని, ఒక 4-5 గంటల టైం తీసుకొని అయినా యూట్యూబ్ చూస్తారో లేదంటే వికీపీడియా చూస్తారో ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలంగాణ వాళ్ళే కాదు, ఆంధ్ర వాళ్ళే కాదు, ఇండియా మొత్తం దీని గురించి తెలుసుకోవాలని నా కోరిక అండి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మీరు కామెంట్స్ పెట్టండి. అక్కడ ఏంటి నష్టమైంది, మీరు ఇంకేమన్నా ప్రశ్నలు దాని మీద వేయాలంటే అడగండి, ప్రజల తరపున నేను చెప్తాను. సో కమెంట్స్ పెట్టే వాళ్ళందరూ స్టడీ చేయకుండానే పెట్టుంటారని మీరు అనుకుంటున్నారా? 100% ట్రూ అండి. ఇది ఆ సబ్జెక్ట్ స్టడీ చేయకుండా అంటే 100లో 90% ట్రూ అంటాను. ఎందుకంటే జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. కొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్ళు ఊదరగొట్టడం వల్ల, వాళ్ళు చెప్పింది చెప్పడం వల్ల, అంటారు కదండి, ఒక సేయింగ్ ఉంది, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తుంది నిజం అయిపోయింది అన్నారు. నిజం కాదు ఎప్పుడు, కానీ నిజంగా నమ్ముతారు, అదే అవుతుంది. సో ఆ నమ్మినటువంటి ఏదో పైన మేడిగడ్డ కుంగింది అయిపోయింది, ఇది బాహుబలి మూట, అసలు బాహుబలి మూటలు ముంగినాయి అంటారు. అయిపోయిందండి, ఈ ప్రాజెక్ట్ అయిపోయింది, దీంతో ఏ ఉపయోగం లేదు, దీని మెయింటెనెన్స్ ఎక్కువ, ఇది ఒక మీరు అన్నారు వైట్ ఎలిఫెంట్, ఇది ఒక వైట్ ఎలిఫెంట్, దీన్ని మేపడం కష్టం అనేటువంటి కామెంట్స్ అన్నీ నేను లైక్ దట్ జస్ట్ క్యాజువల్గా వచ్చే కామెంట్స్ అని అనుకుంటాను. అయితే ఇంకొకటి, రాజ్ భీమ్ రెడ్డి గారు, బాహుబలి పంపులు మునిగిపోయాయి అనేది కూడా ప్రచారం జరుగుతోంది, కొందరు అది నమ్ముతూ ఉన్నారు కూడా. అలాంటి వాటిపైన మీ కమెంట్ అండి? బాహుబలి పంపులు అసలు మునగలేదండి. అంటే మీకు తెలుసా మేడం బాహుబలి పంపులు మునిగాయి? ఇప్పుడు మీకు నిజమేంటో మీకు తెలుసు, బట్ పీపుల్ తరపున, మీరు ప్రజల తరపున అడుగుదాం అనుకున్నారు. చాలా కామెంట్స్ నేను చూసాను, బాహుబలి పంపులు మునిగిపోయాయట కదా. బాహుబలి పంపులు ఎందుకు మునిగిపోయాయి? ఇవి జనాల నుంచి వచ్చే క్వశ్చన్స్. యాక్చువల్గా బాహుబలి పంపులు మునగలేదు. అక్కడ మునిగింది కన్నేపల్లి అండ్ అన్నారం పంపులు. అవి కూడా యాక్చువల్గా దీనికి బ్యాక్ అండ్ స్టోరీ కూడా అందుకే తెలుసుకోవాలనేది నేను అంటానండి. చాలా వరకు ఇది ఒక సబ్జెక్ట్ సపరేట్. కాళేశ్వరం మీద డెఫినెట్గా మీకు టైం ఉంటే ఒకరోజు మొత్తం దీన్ని కేటాయిద్దాం తప్పకుండా. అండ్ ఇప్పుడు ఈ ఉన్న టైం లైన్లో ఆ పంపు మునగలేదు. మునిగిన ఈ కన్నేపల్లి అన్నారం ఎలా అంటే 2017 ఐ థింక్ అక్టోబర్ ఆర్ నవంబర్ ఇయర్ ఎండ్లో 2017లో జలసంఘం, కేంద్ర జలసంఘం వాళ్ళు ఇచ్చిన నివేదిక ఏంటంటే ఇక్కడ 28 లక్షల క్యూసెక్, ఎంత పెద్ద వరద వచ్చినా గత 100 సంవత్సరాల నుంచి చరిత్ర తీసుకొని దాన్ని వాళ్ళు స్టడీ చేశారు, ఎగ్జామిన్ చేశారు. ఏమని కేంద్ర జలవనరులు వాళ్ళు ఇచ్చిన ఒక నివేదిక ఏంటంటే 28 లక్షల క్యూసెక్ల నీళ్లు హైయెస్ట్ అక్కడికి వస్తాయి ఎంత వరద వచ్చినా, అదొకటి. రెండోది డేంజర్ బెల్స్ ఉంటాయి కదండి, వార్నింగ్ ఇచ్చేది. ఒక వరద బాగా ఎక్కువైతే వరద మట్టం ఒక 103 meters వరద మట్టం వస్తే అది వార్నింగ్ లెవెల్, ఆరెంజ్ బెల్. అండ్ 104.5 వస్తే డేంజర్ బెల్స్ అనమాట. సో దాన్ని, ఆ నివేదికను, ఆ యొక్క వరద మట్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బ్యారేజ్ హైట్ కానీ, ఈ బ్యారేజ్ యొక్క కాలువల నిర్మాణం కానీ, పంపుల నిర్మాణం కానీ జరిగింది. సో ప్రాతిపదికన తీసుకున్నారు. కానీ ఇక్కడ లాస్ట్ ఇయర్ 2022లో జరిగింది ఏంటంటే, ఇది మునిగే ముందు చాలా వరదలు వచ్చాయి. చాలా 100 ఏళ్లలో హైయెస్ట్ 28 lakhs క్యూసెక్స్ వాటర్ వచ్చింది. ఇప్పుడు ఇది 30 lakhs, ఆల్మోస్ట్ 29.5 వరకు క్యూసెక్ల నీళ్ళు వచ్చాయి. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ 104, 105 వరకే వరద నీటి మొత్తం ఏది లాస్ట్ 100 సంవత్సరాల్లో, గత 100 సంవత్సరాల్లో వచ్చింది 104 అండ్ 105 వరకే మ్యాక్సిమం. 1986లో అనుకుంటా అండి 107 వరకు వచ్చింది, అది హైయెస్ట్. సో ఆ 107 వరకు వచ్చినా ప్రాబ్లం లేదని వీళ్ళు అక్కడ పంపులు నిర్మించారు. కానీ మన లాస్ట్ 2022లో జరిగింది 108.20 అనుకుంటా, 108.19 ఆర్ 20 వరద నీటి మట్టం వచ్చింది. అది కేంద్ర జల సంఘం ఇచ్చిన నివేదిక కంటే ఎక్కువ. అండ్ ఆల్మోస్ట్ 29 నుంచి 30 లక్షల క్యూసెక్ నీళ్ళు రావడం, అంత వరద ఉధృతిలో అవి రెండు మునిగాయి తప్ప ఆ రెండు కూడా కన్నేపల్లి పంపు డైరెక్ట్ మునిగింది అనుకుందాం, ఎక్కువ ఉధృతి వచ్చింది. రెండోది అన్నారం పంపు, ఈ గోదావరి వరద ఉధృతి విస్తృతంగా అయినప్పుడు మనకు పక్కన వాగులు, వంకలు, ఇవన్నీ కెనాల్స్ అన్నీ కలుస్తాయి అందులో. అది కలుపుకోదు, ఆ వరద ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు ఆ టైంలో వరద కలుపుకోకుండా దాన్ని వెనక్కి నెట్టడం జరిగింది. కలుపుకోకుండా వెనక్కి నెట్టడం వల్ల అన్నారం మునిగింది.
అంటే కన్నేపల్లి అన్నారం మునిగిన మాట వాస్తవం. బాహుబలి పంపులు ఉంది లక్ష్మీపూర్లో, అది అక్కడ లేదు, అది మునగలేదు. అండ్ ఇంకొకటి మునిగినా కూడా ఇక్కడ కాంట్రాక్టర్స్తో మనకు సివిల్ వర్క్స్కి 2 years అండ్ ఈ ఎలక్ట్రికల్ వర్క్స్కి 5 years గ్యారంటీ ఉంది మనకు. సో గవర్నమెంట్ దీనికి ఒకవేళ మునిగినా గవర్నమెంట్ ఒక రూపాయి కూడా పెట్టుకోవాల్సిన పని లేదు. మనకు సివిల్ వర్క్స్కి ఏమన్నా డ్యామేజ్ అవుతాయో 2 years వారంటీ గ్యారంటీ ఉంది, వాళ్ళు మళ్ళీ రిపేర్ ఇస్తారు, మనం దానికి డబ్బులు కట్టాల్సిన పని లేదు. అంటే ప్రజల సొమ్ము దుర్వినియోగం కావట్లేదు, ఇది ఒకటి అందరు తెలుసుకోవాలి. రెండవది ఎలక్ట్రికల్గా ఆ పంపులో ఎలక్ట్రికల్గా ఏదన్నా మిస్ప్లేస్ అయినా పాడైనా 5 సంవత్సరాల గ్యారంటీ ఉంది. సో దానికి మన జనాలు ప్రభుత్వం కట్టాల్సిన పని లేదు డబ్బులు. సో మళ్ళీ కాంట్రాక్టర్సే. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక 100 ఏళ్ల చరిత్ర తీసుకొని ఎగ్జామ్ చేసి పెట్టారు. ఎందుకంటే ఇది నా కోసమో లేదా నా పిల్లల కోసమో లేదా మన పిల్లల కోసమో కట్టింది కదండి. 100 సంవత్సరాలు 10 తరాలకు ఉపయోగపడేలా కట్టినటువంటి ప్రాజెక్టులో చిన్నవి జరుగుతాయి. ఎప్పుడైనా గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం అంటారు. గ్రేట్ థింగ్స్లో చాలా వాటిని అచీవ్ చేసే కార్యక్రమంలో ఆ భాగంగా కొన్ని జరుగుతాయి మిస్టేక్స్. ఇది మిస్టేక్ అనుకుందాం, ఎందుకంటే విపత్తు అది 100 సంవత్సరాలు ఎగ్జామ్ చేస్తే 107 వరద మట్టం దాటదు అనుకున్నారు, బట్ దాటింది. 100 సంవత్సరాలు జరగదు, అప్పుడు జరిగింది. అది కూడా అలారం మంచిదే, ఎందుకంటే దాన్ని సెట్ చేసుకుంటారు. ఇప్పుడు అది 6 నెలల్లో వాళ్ళు సరి చేస్తా అన్నారు, సెట్ చేశారు. సో ఇది దాని గురించి తెలుసుకోవాల్సిన విషయం. పంపులు మునిగాయి, కాళేశ్వరం పక్కన పెట్టారు అని కాదు. ఆల్రెడీ కాళేశ్వరం 3 భాగాలు పనులు అయిపోతున్నాయి, చాలా బాగా జరుగుతున్నాయి. అయితే కరెంటు బిల్ విషయానికి వస్తే ఇది కూడా ఎకరాకి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు అవుతోంది అని కూడా అంటున్నారు కదా, దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? ఓ మై గాడ్, లక్కీగా మీరు 50,000లో మొదలెట్టారు, 1,00,000లో ఎండ్ చేశారు. కానీ 1,50,000 వరకు అవుతుంది. ఎకరానికి వచ్చేది ఎంత అండి? ఎకరాకి కౌలుదారుడే 20,000. మంచి పంట పండుతాయి, మిర్చి లాంటి పంట కొంచెం కాస్ట్ కమర్షియల్ క్రాప్స్ వేస్తే 30,000 ఇస్తున్నారు. సో ఒక ఎకరానికి 30,000 కౌలు రైతు లేదా 20,000 భూస్వామికి ఇస్తున్నాడంటే అతనికి వచ్చేది ఇంకో 40,000 ఏదో ఉంటుంది. ఎకరానికి వచ్చే 40,000-50,000 కోసం 1,50,000 1,00,000 రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెడుతుందండి. అంత 1,50,000 ఒక ఎకరానికి ఖర్చు అవుతుందని విన్నానండి నేను. ఇది అంటున్నారు. మీరు ఇంకా 50,000లో మొదలెట్టారు, చాలా సంతోషం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ దట్. అట్లీస్ట్ 50,000 ఖర్చు కాదండి, 75,000 కాదు, 1,00,000 కాదు. వాస్తవంగా ఒక లాస్ట్ 2 years బ్యాక్ ఇప్పుడు మనకు అక్కడ జరిగినటువంటి ఎప్పుడైతే మనం పంప్స్ యూజ్ చేసామో వాటి యొక్క నీళ్లు వదిలామో దాన్ని బేరీజ్ వేసుకుంటే లైక్ కరెంట్ బిల్ ఎంత ఖర్చు వస్తుంది ఎకరానికి అని డివైడ్ చేసుకుంటే మనకు తేలింది 17,000 రూపాయలు మాత్రమే. 17,000 ఎలా మనకు అది ఎండాకాలం బాగా నీరు అవసరం ఉన్నప్పుడు వచ్చింది. అదే వర్షాలు బాగా పడితే యూసేజ్ తక్కువ ఉంటుంది. సో అంటే ఒకసారి టెస్ట్ చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే 17,000 నుంచి 18,000 పర్ ఎకర్ అవుతుందని తెలిసింది. కానీ మరి 15,000 ఆ 18,000 కోట్లు కూడా ఎకరానికి ఎందుకు ఖర్చు పెట్టాలి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పింది ఇది ఆన్సర్ కాదు, దీనికి తగ్గుద్ది. బికాజ్ 1 yearలో 2 పంటలు యాసంగి అయినా ఖరీఫ్ అయినా రబీ అయినా 2 దృష్టిలో పెట్టుకొని క్యుములేటివ్గా మనం తీయాలి. తీస్తే అది ఇంకా నంబర్ తగ్గుద్ది 18,000 కన్నా. కానీ 18,000 20,000 అనుకున్నా అది కూడా ఎందుకు ఖర్చు పెట్టాలి అంటారు. నేనంటాను ఆ ఖర్చు ఎందుకు, ఆ వైట్ ఎలిఫెంట్ ఎందుకు మెయింటైన్ చేయాలని చాలామంది అడుగుతారు. ఈ అడిగే ప్రశ్నకు నా సమాధానం ఒకటే అండి, వాటర్ అనేది అది అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అది ప్రీషియస్ థింగ్, అది లేని జీవనం మనుగడ సాగదు. సో మీరు ఒక పెట్రోల్ బావులు 1,00,000 క్యూసెక్లు కాదు, కొన్ని కోట్ల క్యూసెక్ల పెట్రోల్ బావులు ఉన్నా అనవసరం మనకు, కొన్ని టన్నుల బంగార గన్లు ఉన్నా మనకు అనవసరం. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వాటర్ ఇప్పుడు అర్థం కావట్లేదండి. 2020, 21, 22 ఫుల్ వర్షాలు పడ్డాయి బికాస్ ఆఫ్ కరోనా. తర్వాత మనకు హరితహారంతో చెట్లు గ్రీన్ కవర్ 22% నుండి 35 పెరిగింది, 10% గ్రీన్ కవర్, రాష్ట్ర పచ్చదనం పెరిగింది. వీటి వల్ల చెరువులు తవ్వడం జరిగింది. ఇది ఒకదానికొకటి ఇంటర్లింక్ అండి. చెరువులు తవ్వడం జరిగింది, దాంతో చెరువులో నీళ్ళు ఆగాయి. సో రాష్ట్ర పచ్చదనం పెరగడం వల్ల వర్షాలు బాగుపడ్డాయి. మనకు తెలంగాణలో ఎప్పుడూ లేనంత వర్షాలు లాస్ట్ 3 yearsలో బాగుపడ్డాయి. ఆ వర్షాలు పడ్డప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఎందుకండి ఈ ప్రాజెక్ట్ అంటారు. ఎప్పుడు అలాగే ఉంటుందా పరిస్థితి? నెక్స్ట్ 10 years వరకు, 10 years తర్వాత అలాగే ఉంటుంది. ఈ యొక్క ప్రాజెక్టు కేసీఆర్ గారి గురించో, వాళ్ళ అబ్బాయి రామారావు గురించో, వాళ్ళ అబ్బాయి ఇంకా మనవని గురించో చేసింది కాదు. ఈ ప్రాజెక్టు ఇంకో 10 తరాలకు ఉపయోగపడాలి అనేటువంటి బృహత్తరమైన కార్యక్రమమే ఈ కాళేశ్వరం. దానికోసం కొంచెం ఖర్చైనా ప్రభుత్వం భరించాలి. ఆ ప్రభుత్వం భరిస్తే రైతులు హ్యాపీగా ఉంటారు. జీవన విధానం, లైఫ్ స్టైల్ మ్యాటర్స్ అండి, అది పెరుగుద్ది.
జీవన ప్రమాణం పెరుగుద్ది, పెరగడం వల్ల ట్యాక్సెస్ ఎక్కువ వస్తాయి గవర్నమెంట్కి. ఎట్లా చూసినా మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికే ఇది ఉపయోగపడుతుంది తప్ప ఇది నాకు తెలిసి అనవసర ఖర్చు అయితే అసలు కాదు. అయితే అనవసర ఖర్చుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఇంకా చాలామంది మాట్లాడుతున్న పాయింట్ ఏంటి అంటే, తలకు మించిన భారాన్ని మోస్తూ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచెత్తేసింది బీఆర్ఎస్ అన్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం, మీ విశ్లేషణ ఏంటండి ఈ కమెంట్ పైన? ఓకే మేడం, నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఈ విషయం చెప్పాను, బట్ ఇప్పుడు కొంచెం ఎలాబరేట్ చేద్దాం అనుకుంటున్నా. తప్పకుండా. నేను నా పర్సనల్గా మేడం, నేను ఒక రైతు బిడ్డని, నాకు 5 ఎకరాల భూమి ఉంది, నేను వ్యవసాయం చేశాను, మా డాడీ వ్యవసాయం చేసేగా చూశాను, మా ఊర్లో 10 మంది వ్యవసాయం చేస్తుంటే నా కళ్ళతో చూశాను. ఇక్కడ 2010లో 2005లో బ్యాక్ టు ది 15 years ఒక బ్యాక్ వెళ్దాం మనం. మా ఊర్లోనే ఒక 5 ఎకరాలు ఉన్న వ్యక్తి ఒక బోర్ వేయాలండి, ఎందుకంటే నీళ్ళు లేవు. ఈ చెరువులు తవ్వించే కార్యక్రమము, ఈ మిషన్ కాకతీయులు ఇవన్నీ లేవు అప్పుడు. తెలంగాణ డ్రాట్ ఏరియా అని ఎన్నిసార్లు విని ఉంటారు మీరు? రాయలసీమ ఇప్పటికీ డ్రాట్ ఏరియా అంటున్నాం. ఎస్, అది నిజమే, ఒప్పుకోవాలి మనం. కానీ జగన్ వచ్చాక కొంచెం చేంజ్ అయింది, అది తర్వాత అది వేరే సబ్జెక్ట్ అనుకుందాం, కొంచెం బాగుపడుతుంది ఇప్పుడు అక్కడ. బట్ తెలంగాణ డ్రాట్ ఏరియా అని 2000 కాదు 1950 నుంచి 2010 దాకా అదే వింటూనే ఉన్నాం. ఈ డ్రాట్ ఏరియాలో ఒక 5 ఎకరాలు ఉన్న వ్యక్తి ఒక బోర్ వేస్తే 1 లక్ష రూపాయలు అప్పు అయినా సరే, అప్పు చేసైనా ఆ బోర్ వేసుకుంటాడు కదా. ఓకే, అది ఫెయిల్ అయ్యిద్ది అనుకుందాం. రెండో బోర్ కూడా వేసుకుంటాడు. రెండో బోర్ ఫెయిల్ అయితే కూడా 3 బోర్లు కూడా వేస్తారు. 5 లక్షలు అప్పు చేసైనా 3 వేలు వేస్తారు. ఇది నేను నా కల్లారా నేనే 5 బోర్లు 6 బోర్లు వేసిన వాళ్ళని చూశాను. నేను 10 బోర్లు వేసినామండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలియదు. నేను చూసిన వాటికి మాత్రం చెప్తున్నాను. అంటే 5 బోర్లు వేస్తే నీకు ఒక 7-8 లక్షలు ఖర్చు అవుతే, అప్పు చేసి మరి 5 ఎకరాలను కాపాడుకోవాలి, నీ ఫ్యామిలీని పోషించుకోవాలని నువ్వు చూస్తావు. అదొక ఎగ్జాంపుల్. రెండోది, నువ్వు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒక 30 లక్షలు అవుతాయి, మీ దగ్గర ఒక 10 లక్షలే ఉన్నాయి, ఇంకొక 20 లక్షలు లోన్ తీసుకుంటారు. అంటే ఉదాహరణకు మీరు, మీ భార్య, 2 పిల్లలు, నలుగురున్న మీరే 10 లక్షలు పెట్టి బోర్లు వేసుకోవచ్చు, ఓ 30 లక్షలు 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకోవచ్చు. మీ ఇంట్లో డబ్బులు లేవు కదా మేడం, అప్పే తీసుకున్నారు కదా, ఇంటి లోన్ తీసుకున్నారు కదా. మీరు ఉన్న 5 ఎకరాలకు ఉన్న నలుగురికే మీరు 40 లక్షలు 50 లక్షలు లోన్లు పెట్టుకోవచ్చు, అప్పు చేసుకోవచ్చు. 4.5 కోట్ల ప్రజలకు 4 లక్షల కోట్ల అప్పు అయితే తప్పలేదండి. ఆ అప్పు కూడా అప్పు ఉంది, ఆ అప్పుతో పాటు ఆస్తులన్నీ కూడా పెట్టుకున్నాం అనేది కూడా తెలియాలి మనకు. ఉదాహరణకు 80,000 కోట్లు కరెంట్ డిపార్ట్మెంట్లో డిస్కమ్లకు 80,000 కోట్లు అప్పు చేశారని వాళ్ళు వదిలిపెట్టారు. 80,000 కోట్ల అప్పు ఉందన్నమాట వాస్తవమే. అందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయేటప్పుడు 22,000 కోట్ల అప్పు తెలంగాణ రాష్ట్రానికి పంచబడింది. అంటే 80,000లోంచి 22,000 తీసేయాలండి, కొత్త అప్పు కాదు అది. ఇంకా 58,000-60,000 కోట్ల అప్పు మాత్రమే. ఈ 60,000 కోట్ల అప్పు చేస్తే అది అప్పుగా లేదండి, అది అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎన్ని ఆస్తులు కూడా పెట్టాము కూడా తెలియాలి కదా జనాలకు. నేను చెప్పేది ఇదే అండి, ఫస్ట్ నుంచి 80,000 కోట్ల అప్పు కరెంటుకు సంబంధించి అప్పు ఉంది అంటున్నారు. కానీ 139,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి మనకు. 60,000 కోట్ల అప్పు చేసింది, 140,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వేరే చేసుకోండి. ఇది ఫ్యూచర్లో ఒకప్పుడు కరెంట్ ఎలా ఉండేది, 4-5 గంటల కరెంట్ ఉండేది, బావులకు 3 గంటల కరెంట్ ఉండేది, ఇంటికే సింగిల్ ఫేస్ ఉండేది. ఇప్పుడు ఎందుకు 24 hours వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? మీరు హ్యాపీగా పడుకుంటున్నారు. ఒకప్పుడు విసనకర్రలు, మీ అబ్బాయిల ఎగ్జామ్ ప్యాడ్లు లేదా బుక్కులు పట్టి ఊపుకునేవాళ్ళు. ఇవాళ పరిస్థితి ఎందుకు ఊపుకోవట్లేదు? మీరు ఎందుకు ఆలోచించట్లేదు? మీరు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? 60,000 కోట్లు 70,000 కోట్లు అప్పే కనబడుతుంది. కానీ మనము భద్రాద్రి, కొత్తగూడెం, తర్వాత జూరాల చాలా చేసాం. యాదాద్రి పవర్ ప్లాంట్ ఇప్పుడు April, May ఐ థింక్ బై 4-5 monthsలో అది అవైలబిలిటీకి వస్తుంది. ఒకప్పుడు 7,000-8,000 మెగావాట్ల ఉత్పత్తి మన రాష్ట్రంలో ఉండేదండి. ఇవాళ 24,000-25,000 మెగావాట్ల ఉత్పత్తి చేసుకోబోతున్నాం మన రాష్ట్రంలోనే. అది మన రాష్ట్రానికి మొత్తానికి సరిపోతుంది, ఇంకా పక్క రాష్ట్రానికి అప్పిస్తాం. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఆ బెంగళూరులో కూడా కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తారు, అది వేరే విషయం. అంటే మనము సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయామండి కరెంట్ వ్యవస్థలో. ఇది ఎవరు ఎడ్యుకేట్ చేయాలి జనాలకి? బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ జనాలకు తీసుకుపోవడంలో విఫలమైందని నా బాధ. అందుకోసం నేను మాట్లాడుతున్నాను అంతే. కానీ మీరు లేట్గా మాట్లాడారేమో కదండి. అదే చెప్తున్నా, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, అసలు మేము అనుకోలేదండి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేయదు అని మేము అనుకోలేదు. కల్లో జరగని మాట, అది కల్లో కూడా జరగని మాట అనుకున్నాం. అలాంటిది ఆల్ ఆఫ్ సడన్ ఇలా జరిగేసరికి, ఫ్లిప్ అయ్యేసరికి, ఓహో ఈ 2 నెలల్లో ఈ 60 daysలో నాకు అర్థమైంది ఏంటంటే, మేజర్గా నేను ఇంతకుముందు ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడాను, ఆ ప్లాట్ఫామ్ మీద చెప్పింది కూడా, కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం ఒక అతిపెద్ద తప్పండి. ఇప్పుడు వచ్చిన 30 ఏ సీట్లు అయితే వచ్చాయి, ఇంకొక 15 సీట్లు పెరిగేవి, ఈజీగా 20 సీట్లు పెరిగేవి. ఆ 20 సీట్లు పెరగకపోవడానికి కారణం ఏంటంటే,
బీఆర్ఎస్ పర్టికులర్ నియోజకవర్గాల్లో కొంత లీడర్స్ను మార్చకపోవడం. వాళ్ళ పేర్లతో సహా చెప్పాను నేను, నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ని నేను చెప్పాను, నా పర్సనల్ ఏం కాదు. సో ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను, వాళ్ళను మారిస్తే బాగుండేది అనేది జనాల ఒపీనియన్. వాళ్ళ ప్లేస్లో నన్ను నిలిచిపెట్టినా గెలిచేవాళ్ళు అన్నయ్య. నేనేం వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు ఆ పర్టికులర్ నియోజకవర్గం. నాకు 5-6 వాళ్ళకి 700 కాల్స్ మాట్లాడానండి నేను. 700-800 కాల్స్ మాట్లాడానంటే మీరు అర్థం చేసుకోండి. 10,000 కామెంట్స్ చదివాం, కానీ అన్ని కాల్స్ నేను లిఫ్ట్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందంటే అసలు తెలుసుకుందాం వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ ఇన్ గ్రౌండ్ లెవెల్. అప్పుడు ఆ 1.5 monthలో నాకు అర్థమైంది ఏంటంటే మేడం, 100% కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి పాలన మీద ఎలాంటి నెగిటివిటీ లేదు. ఏదో 10% 20% డెఫినెట్గా ఉంటుంది. అది మా ఎమ్మెల్యేని గెలిపించుకుందాం, మా ఎమ్మెల్యేని ఓడగొడదాం అని అనుకున్నారు. మా ఎమ్మెల్యే మాకు నచ్చట్లే, ఇక్కడ మనుషులు బాగాలేరు అని అంతటా ఉంది. అది ఓడిపోయిన దగ్గర ఉండడం వల్ల ఆ ఒక 15-20 మంది కొత్త మెంబర్స్ని పెట్టిన, కొత్త నాయకులకు ఇచ్చినా బాగుండేది టికెట్ అనేది వాళ్ళు చాలామంది ఒపీనియన్. కేసీఆర్ గారి ప్రభుత్వం గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది కేటీఆర్ గారేనండి. ఐటీ మినిస్టర్కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. తెలంగాణ వాళ్ళే కాదండి, ఓడిపోయిన తరువాత మీరు చూసినట్లయితే ఎంత మంది పెట్టారో. అసలు బీఆర్ఎస్ని మిస్ అయ్యే కంటే ముందు ఐటీ మినిస్టర్ని మిస్ అవుతాం. అబ్సల్యూట్లీ. అంత ఓన్ చేసుకున్నారు, అంత ఇష్టపడ్డారు. ఆయన కూడా అంతే చక్కగా రిప్రజెంట్ చేశారు. ఐటీ మినిస్టర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పారు. యంగ్స్టర్స్లో కూడా ఆయనకు అంతే ఫాలోయింగ్ ఉందండి. 100%. అయినప్పటికీ కూడా కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోవటానికి కారణం యువతే అని కూడా ఇంకోవైపు అంటూ ఉన్నారు. ఉద్యోగాలు లేకపోవడం వల్లే, ఉద్యోగాలు మాకు రాకపోవడం వల్లనే మేము ఓడిచ్చాము అన్న యువత కూడా ఉన్నారు. ఈ కమెంట్ పైన మీ కమెంట్ అండి? ఇందులో మీరు 2 అడిగారు, అంటే ఒకటి స్టేట్మెంట్ ఇచ్చారు, ఒకటి క్వశ్చన్ వేశారు. ఒకటి ఫస్ట్ దానికి కేటీఆర్ గారి అభిమానం. నేను కేటీఆర్ అన్న ఫ్యాన్గా, నేను ఒక అభిమానిగా, లిటరల్గా కొన్ని లక్షల్లో కోట్లలో ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఏదో ఇంగ్లీషు ఊదరగొడతాడు అని కాదు. ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ ఆయన మాట్లాడతాడు. ఆయన తెలంగాణ కూడా పక్కా తెలంగాణ మేము ఎట్లా మాట్లాడతామో అంతకన్నా బాగా మాట్లాడతాడు ఆయన. హిందీ అంతకన్నా బాగా మాట్లాడతాడు. కొంతమంది అంటారు ఇంగ్లీష్ మాట్లాడగానే అయిపోద్దా? ఇంగ్లీష్ మాట్లాడడం కాదు, ఏం మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్లో, ట్రూ సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్లో డెప్త్ ఏంటి, అది కదా మాట్లాడాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్. మొన్న రేవంత్ గారు మొన్న కూని చేశారు దావోస్కి వెళ్ళి అని అన్నారు. నాకు పర్సనల్గా రేవంత్ గారు అలా మాట్లాడడం తప్పు. నాకు ఇంగ్లీష్ రావాల్సిన అవసరం ఏముంది ముఖ్యమంత్రికి? కావాలంటే అసిస్టెంట్ పెట్టుకుంటారు. రేవంత్ గారు నేను తప్పు పడుతున్నా విషయంలో, కానీ మాట్లాడే సబ్జెక్ట్ ఏంటిది అనేది ఆ తప్పు పడతాను అక్కడ. సో కేటీఆర్ గారు లాంటి ఐటీ మినిస్టర్ కానీ, అలాంటి ఎమ్మెల్యే కానీ ఉండడం తెలంగాణ అదృష్టమనే చెప్తాను నేను. బికాజ్ కొంతమంది అంటారండి, ఇది నేను యాడ్ చేస్తున్నా, చాలామంది కామెంట్లో నేను చూసాను, కేటీఆర్కి కేసీఆర్కి ఓవర్ కాన్ఫిడెన్స్, వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. అరే వాళ్ళ క్యారెక్టర్ నీకెందుకు, వాడు ఎట్లా మాట్లాడితే నీకెందుకు, మా కేటీఆర్ అన్న ఎట్లా మాట్లాడితే నీకెందుకు, కేసీఆర్ ఎట్లా మాట్లాడితే నీకెందుకు, ఆయన క్యారెక్టర్తో నీకేం పని, ఆయనకు అహంకారం ఉంటే నీకేం పని, పని కదా కావాల్సింది, మనకు పాలన కదా కావాల్సింది. ఆ యాస నాకు నచ్చలేదండి, ఆ భాష నాకు నచ్చలేదండి. ఆ కేటీఆర్ యొక్క భాషలో ఏంటది ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు నచ్చలేదు. పని చేసేటోడే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటారు నాన్న అని నేనంట. పని దొంగ ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు, గట్టిగా పని చేసేవాడు ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఉంటాడు. ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అది ఓన్లీ కాన్ఫిడెన్స్. అండ్ హీ నోస్ దట్, ఈయనకి తెలుసు బాగా ఏం చేయాలనే సబ్జెక్ట్లో ఆయనకు డెప్త్ కూడా తెలుసు. సో తప్ప అలా ఆయన గురించి అసలు నెగిటివ్ మాట్లాడుకోవడానికి నాకు తెలిసైతే ఏమీ లేదండి. రెండోది యువత, ఇది పెద్ద పాయింట్ అండి, చాలా మంచి పాయింట్ రేజ్ చేశారు మీరు. బికాజ్ అసలు బీఆర్ఎస్ ఓడిపోవడానికి ముఖ్య పాత్ర యువత కూడా. ఎందుకంటే 18 years రాగానే ఓటాక్ ఇచ్చిందండి. నా అప్పీల్ ఏంటంటే 22-23 ఇవ్వాలండి దీన్ని. ఎలక్షన్ కమిషన్కు నా అప్పీల్ 18 years అనేది అసలు కాదు. అంటే 18 years కి మెచ్యూరిటీ ఉండదని మీ ఫీలింగ్? 100% అండి, 100%. 21 years అట్లీస్ట్ మినిమం అండి అని నేను అనుకుంటున్నాను. అది 18 years కి గ్రాడ్యుయేషన్ కి ఎంటర్ అయిపోతూ ఉన్నారు. 18 years కి ఇంటర్మీడియట్ అయిపోతుంది. ఏం చేస్తారు? 16 years కి ఇంటర్మీడియట్ అయిపోతుంది కదండి. ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా చేస్తూ ఉన్నారు. నేను తప్పు పట్టట్లేదు. ఈ కాలం 18 years నుంచి మాకు అసలు 14 years కే కావాలి ఓటు హక్కు అని అడిగేంత మెచ్యూరిటీ వచ్చేసింది మన జనాలకి అని నేను అనుకుంటాను. వాళ్ళ పర్స్పెక్టివ్ లో మెచ్యూరిటీ లేదు అంటే 18 years వాళ్ళు ఎవరు ఒప్పుకోరండి నాకు తెలిసి. లేదు, నేను యువతను వాళ్ళ టాలెంట్ ను తప్పు పట్టట్లేదు.
నేను వాళ్ళలో ఉన్న టాలెంట్ని, వాళ్ళలో ఉన్న ఫైర్ని, వాళ్ళ యొక్క దేన్ని తప్పు పట్టట్లేదు, కానీ మెచ్యూరిటీ లెవెల్స్ని తప్పు పట్టట్లేదు, ఇంకా కావాలంటున్నా అంతే. రెండోది, ఇక్కడ 18 yearsకి ఓటేశారండి చాలామంది కొత్తగా. అందులో యూత్ వేసిన దాంట్లో యూత్ అంటే 25 years లోపు తీసుకుందాం. 2000లో పుట్టిన వాడికి 2024కి వాడి వయసు 24 సంవత్సరాలు అండి. 2000లో పుట్టి వాడికి ఓటు హక్కు వచ్చేసరికి అంటే 2018లో వచ్చింది. వాడికి ఊహ తెలిసేసరికి 2018 వచ్చిందండి. 98లో పుట్టిన వాడికి కూడా ఊహ తెలిసేసరికి 2000, అప్పటికి తెలంగాణ ఫామ్ అయింది. తెలంగాణ ఫామ్ అయ్యి 3-4 ఏళ్ళు అయిపోయింది. వాడికి కష్టాలు తెలియదు. 15 ఏళ్ల క్రితం తెలంగాణ ఎంత డ్రాట్ ఉండే, నీళ్ళ కోసం మా అమ్మ నాన్న బిందెలు పట్టుకొని ఎక్కడికి పరిగెత్తే వాళ్ళు. అర్ధరాత్రి మా నాన్న లేచి బావుల దగ్గరికి వెళ్ళి మోటార్లు పెట్టాల్సిన పరిస్థితిలో పాములు కొట్టి ఎంతమంది చనిపోయారు. ఈ కష్టాలు వాళ్ళకి తెలియదు. సో నా ఉద్దేశం ఏంటంటే 2098లో పుట్టిన వాళ్ళకి, 2000లో పుట్టిన వాళ్ళకి వాళ్ళ ఓటుకి 20 ఏళ్ళు వచ్చేసరికి 2020, 2018 వచ్చేసింది. అప్పటికే 5 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి. అప్పటికే చాలా ఫస్ట్ 2 yearsలో రాగానే, ఎందుకంటే ఇతనికి కేసీఆర్ గారికి 2001 నుంచి కదండి, 2001లో టీఆర్ఎస్ పెట్టారు. కానీ దానికి ముందు నుంచే తెలంగాణ మీద మమకారం, తెలంగాణ ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందని 2003లోనే మాట్లాడారు. ఒక అనర్గళమైన స్పీచ్ ఉంటుంది, మీరు చూడండి. అందులో ప్రతి రైతుల గురించి, పల్లెటూళ్ళ గ్రామీణ వాతావరణాన్ని, గ్రామీణుల జీవన ప్రమాణాన్ని పెంచితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఇది ఆయన కాన్సెప్ట్. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ పథకాలు గ్రామీణ ప్రాంతం వాళ్ళకే ఉంటాయండి టీఆర్ఎస్లో. అది బాగుపడితే బాగుంటుందని. కానీ ఇక్కడ యువతకి ఏమైందంటే అవి తెలియదు. ఈ బాధలు 15 ఏళ్ల క్రితం వాళ్ళ ఏజ్ 5 ఏళ్ళు 10 ఏళ్ళు, అప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు, ఆడుకునే వయసు. 15 ఏళ్ళు వచ్చేసరికి 10th అయిపోతుంటుంది, అప్పటికి వాళ్ళకి ఏం తెలియదు. ఓ 18-20 ఏళ్ళు వచ్చాక ఈ యూట్యూబ్లో, ఇప్పుడు ఈ 5 ఏళ్లలో సోషల్ మీడియా చూసుకొని ఈ యూట్యూబ్ కొంతమంది ఉన్నారు అగెనెస్ట్గా, వాళ్ళ మాటలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓహో ఇది కదా అని వేశారు అని నా ఒపీనియన్. బట్ నా ఒక ఆలోచన, మీరు అన్న క్వశ్చన్కి అయితే నేను ఏకీభవిస్తాను. చాలామంది యువత అగెనెస్ట్గా ఓటేశారు. బికాజ్ ఇప్పుడు ఇంకొకటి నిరుద్యోగం కూడా మాట్లాడారు. యాక్చువల్గా 2004 నుంచి కాంగ్రెస్ గవర్నమెంటే ఉందండి. 2014 వరకు 10 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు ఎంతో మీకు తెలుసా మేడం? 23,990, అంటే 24,000 అనుకోండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండిట్లో కలిపి 24,000 ఉద్యోగాలు వచ్చాయి గవర్నమెంట్ నుంచి. కాంట్రాక్ట్ కొన్ని ఉన్నాయి. సో 24,000లో తెలంగాణ శాతం ఎంత? 10,300. 10,300 లాస్ట్ 10 సంవత్సరాల్లో. 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి 2014 టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ అయ్యేసరికి 24,000 ఉద్యోగాలు ఉన్నాయి. అందులో తెలంగాణ వాటా 10,000 మాత్రమే. ఇప్పుడు 2,32,000, 2,32,800 టు బి హానెస్ట్, టు బి ఫ్యాక్ట్. నేను దానికి మీకు కావాలంటే ప్రూఫ్స్ కూడా చూపెడతాను. నేను దానికి ఒక సైట్ కూడా చెప్తాను మీకు, అందులో మీరు చూసుకోండి. 2,32,000, 2,33,000 ఉద్యోగాలు లాస్ట్ 10 సంవత్సరాలు, 9.5 సంవత్సరాల్లోనే 9.5 yearsలో కల్పించబడ్డాయి. అంటే 1,65,000, 1,70,000 వరకు ఆల్రెడీ కల్పించే, 60,000 ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. సో 10,000 ఎక్కడ, 1,60,000 నుంచి 2 లక్షలు ఎక్కడ మేడం? ఇదొకటి. రెండోది ఇప్పుడు ఈ మధ్య టీఎస్పీఎస్సి కొన్ని జరిగాయి అవకతవకలు, నేను ఒప్పుకుంటాను. వాటికి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేశారు. సరే, అది ఏం జరుగుతుందో చూద్దాం, దాని తర్వాత మాట్లాడదాం. కానీ నిరుద్యోగుల గురించి ఉద్యోగ కల్పన లేదు అంటే నేను ఒప్పుకోను. 2004 నుంచి 14 వరకు 10,000, ఇదే 2014 నుంచి 24 వరకు 2 లక్షలు. మీరే చెప్పండి. సో దిస్ ఇస్ మై ఆన్సర్. ఓకే, అయితే భీమరెడ్డి గారు, ఇంకొకటి కూడా ఉందండి. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు పథకం ఇచ్చారు. ఇది కూడా ఎక్కువ ఈ మధ్యకాలం వినిపిస్తుంది. ఈ కమెంట్ పైన మీ కమెంట్ అండి? మేడం, 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. దానిపై కొంత రాజకీయ అవసరమా? 100,000 ఎకరాలు 500 ఎకరాలకు ఉన్న వాళ్ళకి ఇచ్చారండి, అది అవసరమా? రైతు బంధు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకు అంటారు. వాస్తవంగా ఇందులో 2 విషయాలు. ఒకటి, నేను కూడా ఒప్పుకోనండి, 10 ఎకరాలు 5 ఎకరాలు లిమిట్ పెట్టాలి పర్ హెడ్. ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తికి 5 ఎకరాలు 10 ఎకరాలు లిమిట్ పెట్టాల్సింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది పెట్టకపోవడం తప్పని నేను ఒప్పుకుంటా. కానీ ఇంకొక పాయింట్ కూడా ఆలోచిద్దాం. మా ఊళ్ళో 100 ఎకరాలు ఉన్న వ్యక్తి ఒక్కరు కూడా లేరండి. రెండోది, మా పక్క ఊళ్ళో లేరు. మా మండలం మొత్తంలో 50 ఊళ్ళు ఉంటే ఒక్కరు కూడా లేరు. మా నియోజకవర్గం మొత్తంలో ఉంటే ఒకరో ఇద్దరో ఉండొచ్చు నాకు తెలిసి. అలా ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయండి? ఎంతమంది ఉంటారండి 100 ఎకరాల పైన ఉన్న వాళ్ళు? మామూలుగా మాట్లాడుకుందాం. 500 ఎకరాల ఉన్న వాళ్ళకి ఇచ్చారు. 500 ఎకరాలు ఎక్కడున్నాయి స్వామి? ఎవరికి ఉన్నాయి? ఒకరిద్దరికి ఉండొచ్చు.
కానీ ఎంతమందికి ఉన్నాయి అవి? 10 ఎకరాలు అనేది 5 ఎకరాలు అనేది కామన్, అది ఇవ్వాలి, వాళ్ళకు పెట్టుబడి సాయం చేయాలి రైతు బంధు ద్వారా, అది నేను ఒప్పుకుంటాను. బట్ రెండో పాయింట్ కూడా 100 ఎకరాలు ఉన్న వాళ్ళు మీ ఊళ్ళో ఉన్నారా మీరే గమనించండి, మీ ఊళ్ళో ఎంతమంది ఉన్నారు 100 ఎకరాల్లో మీరే చెప్పాలి. అర్థమైందిగా మేడం? బట్ నేను మళ్ళీ సెకండ్ పాయింట్ కూడా అంటున్నాను, అంత లిమిట్ పెట్టాల్సింది ఆ విషయంలో బీఆర్ఎస్ 10 ఎకరాలకు లిమిట్ పెడితే బాగుండేదని నేను అంటాను. అయితే రాజ్ భీమ్ రెడ్డి గారు, మీరు అన్నారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి, అసలు బీఆర్ఎస్ ఓడిపోతుందనే హింట్ కూడా మాకు లేదు, కానీ అది జరిగింది అని చెప్పి తర్వాత చాలా బాధపడ్డారు. ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్ కూడా మంచి పాయింట్ అండి ఇది. జగనే వస్తారు. జగన్ చేసిన పథకాలు, మీరు ఒక బ్యూటీ ఉందండి, దరిద్రం ఏంటంటే తెలంగాణలో కాళేశ్వరం లాంటి చాలా పథకాలు చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి, ఇలాంటి అన్నిటికీ, దళిత బంధు అండ్ కాళేశ్వరం, ఇలాంటి పథకాలన్నింటికి నెగిటివ్నెస్ ఉంది. కానీ బ్యూటీ ఏంటంటే ఆంధ్రాలో జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాలకు ఎక్కడ వంక పెట్టడానికి లేదు. కానీ ఇప్పుడు ఈయన ఇటువైపు సింగిల్ గా ఉన్నారు, అటువైపు అందరూ ఉన్నారు. ఈ నాయకుడిని కాపాడుకునే ప్రాసెస్ లో జనాలు ఎలా, ఆయన సపోర్టర్స్ రోల్ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? మంచి పాయింట్, నేను అదే మాట్లాడదాం అనుకున్నాను. ఏంటంటే మేడం, ఇక్కడ మేమేం పొరపాటు చేసామంటే, ఎలాగో మన ప్రభుత్వమే వస్తుంది మళ్ళీ, అంటే నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు, కానీ ఒక పార్టీకి మాత్రం నేను సపోర్ట్ చేస్తున్నాను. ఆయన ఆ పార్టీకి కూడా కాదు, అతను చేసిన అభివృద్ధికి నేను సపోర్ట్ చేస్తున్నాను. సో అలాగే ఇక్కడ కూడా జగన్ అభిమానులు కావచ్చు, జగన్ ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కావచ్చు. నేను అఫ్కోర్స్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని. నేను నా సినిమా పాటను కూడా పవన్ కళ్యాణ్ గారికి అంకితం చేశాను. కానీ రాజకీయ పరంగా వస్తే మాత్రం జగన్ గారు డెఫినెట్గా వాళ్ళ యొక్క శ్రేణులను అప్రమత్తపరచాలి. ప్రతి నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, బూత్ స్థాయి వరకు ప్రక్షాళన జరుపుకోవాలి. నివేదికలు వాళ్ళు ఇప్పటి నుంచే వాళ్ళు తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఆయన చేసిన, ఇంతకుముందు చెప్తున్నాను నేను, మధ్యలో ఇంటరప్ట్ అయింది, అతను చేసిన పథకాలకి వంకలు లేవండి. జనాలంతా పిచ్చోలైతే కాదండి. కాకపోతే మొన్న కొంతమంది ఎమ్మెల్యేలు పోతున్నారు అనేది వినికిడి, అది అంటే లైక్ ఒక్కరు పోతున్నారు అనగానే వీళ్ళు 10 మంది అని చెప్తారు. సో ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలని నా ఒపీనియన్ అండి. అయితే రాజ్ గారు, ఇంకొకటి కూడా జనాల్లో బాగా ఉందండి, ఇలా ఎవరైనా మాట్లాడటానికి వస్తే ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ స్పోక్స్ పర్సన్ అనే వాళ్ళు అఫిషియల్గా ఉన్నప్పటికీ కూడా కామన్ పీపుల్ నుంచి, కామన్ పర్సన్స్ని కొంతమందిని ఇలా ఉంటారు రిప్రజెంట్ చేసి మాట్లాడటానికి, అలానే మీరు కూడా ఒకళ్ళు అయి ఉండొచ్చు అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం అండి? అస్సలు కాదండి. నేను నాకు ఎవరు అంటే, నాకు కాల్ వచ్చింది, ఒక పెద్ద వ్యక్తి దగ్గర నుంచే కాల్ వచ్చింది, ఒక పార్టీ నుంచి, ఇంకొక పార్టీ నుంచి, ఇంకొక పెద్ద వ్యక్తి దగ్గర నుంచి కాల్ వచ్చింది. జస్ట్ రీసెంట్గా 3-4 days బ్యాక్ కాల్స్ వచ్చిన మాట వాస్తవం. ఇలా వాళ్ళు ఏదో అడిగారు, నేను చెప్పాను, అది వాస్తవం. కానీ నేను నా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచాలని నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో నేను పెట్టేస్తానండి. నాకు అంతే తప్ప ఏ పార్టీ సపోర్టర్ కాదు, పార్టీ సపోర్ట్ అన్నీ నేను చెప్పే కదండి. బీఆర్ఎస్ అభివృద్ధికి సపోర్ట్ అన్న మాత్రం తప్ప, వాళ్ళు చేసినటువంటి పనులకి, కేసీఆర్ గారు చేసిన విజన్కి, అతని విజన్కి నేను ఒక ఫాలోవర్ని, నేను ఒక అభిమానిని. దానివల్ల వచ్చే వీడియోసే తప్ప ఇవి నాకు ఎవరు ఫోన్ చేసి నా వెనక ఎవరో ఉండి మాట్లాడించడం అయితే అసలు కాదండి. అలా అయితే డెఫినెట్గా రేపొద్దున అలాంటి ఏమైనా అవకాశం వస్తే వచ్చాయి. బట్ నేను ఇంకొక ప్రాజెక్ట్ కూడా, నాకు సైమల్టేనియస్గా 2 ప్రాజెక్టులు జరుగుతున్నాయి కాబట్టి కాన్సన్ట్రేషన్ వాటి మీద ఉంది. బట్ ఇది మాత్రం ఎవరి ప్రోద్బలం లేదు, ఎవరి ప్రోత్సాహం లేదు. నా యొక్క పర్సనల్ వీడియోస్ ఇవి, నా పర్సనల్ ఒపీనియన్ ఇది, అంతే. ఇవన్నీ కూడా మీ ఫ్యూచర్ పొలిటికల్ ఎంట్రీకి అడుగులు అనుకోవచ్చా అండి? అంటే మీరు ఫ్యూచర్లో పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలనే థాట్ తోటే ఇలా స్టార్ట్ చేశారని అనుకోవచ్చా, లేకపోతే కామన్ మ్యాన్గా మాత్రమే మీ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు? నాకు 100% అండి, సినిమా అనేది నాకు తపన అండి. సినిమా ఈజ్ ఎ ప్యాషన్. సినిమా అనేది తపన, రాజకీయం అనేది బాధ్యత. నేను అంటాను ఎప్పుడు, నా మనసు నాకు చెప్తుంది ఎప్పుడు, నేను నా మనసుకు చెప్పుకుంటేది. సినిమా అనేది నా తపన, రాజకీయం నా బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ దానిలోంచి వచ్చిందే నా యొక్క ద ఇండియన్ స్టోరీ కథ. దానికి రాజశేఖర రెడ్డి గారు కథ తీసుకొచ్చారు. ఇద్దరం కలిసి చాలా డెవలప్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేసాం. సెన్సార్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కొన్ని కట్స్ వచ్చాయి, దానికోసం లేట్ అవుతుంది. ఐ థింక్ బై ఎ వీక్ ఆర్ 10 days అది కూడా అయిపోతుంది. బట్ రాజకీయం ఎంట్రీ అంటే
నేను చేయలేను, అసమర్థుని అయితే మాత్రం చెప్పలేను. అవకాశం వస్తే డెఫినెట్గా చేస్తా. బట్ ఇంట్రెస్ట్ అంటారా, ఖచ్చితంగా ఉంది. ఆలోచన అయితే ఉంది, అవకాశం కోసం చూస్తున్నారు. అవకాశం వస్తే ఖచ్చితంగా చేయగలను. ఎందుకంటే నేను చూసినటువంటి నా బాధలు కానీ, ఒక సామాన్య ప్రజానికం, బీదరికం నుంచి మిడిల్ క్లాస్ వరకు, నాకు పెద్ద విషయం నాకు అనవసరం, బీదరికం నుంచి మిడిల్ క్లాస్ వరకు స్ట్రగుల్స్ కానీ, వాళ్ళ యొక్క జీవన ప్రమాణం ఎలా ఉంటుంది, ఆ ప్రమాణాలను ఎలా పెంచాలి, ఇవన్నీ నేను ఎప్పుడు అనుకుంటే ఉండేవాడిని అండి. నా డిగ్రీ వయసులోనే అనుకునేవాడిని. బట్ అప్పటి నుంచి నా ఆలోచనలు ఏదైతే ఉందో, ఇక్కడ ఇది చేస్తే బాగుంటుంది కదా, అసలు ఇక్కడ చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే కొంచెం ఉపయోగపడుతుంది జనాలకు అనుకునే నా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఒక 10 రకాల ఆలోచనలు చేస్తాను నేను. మామూలుగా చిన్నప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ వయసులో, ఎందుకు ఇక్కడ వాటర్, ఎందుకు అసలు చెరువుల్లో ఫుల్గా వాటర్ ఉంటే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, చెరువుల్లోకి వాటర్ అంటే వర్షమే పడాలా, వేరే సోర్స్ లేదు. ఇలా అప్పటికి కెనాల్స్ ఉన్నాయి, బట్ మా ఏరియా కెనాల్స్ లేవు. హుజరాబాద్ అటువైపు చూసేవాళ్ళం, లోయర్ మానేర్ డ్యామ్ నుంచి కెనాల్స్ వచ్చేవి. సో ఇలా చూస్తున్నప్పుడు అనిపించేది అనమాట. అవన్నీ ఈ చెరువుల్లో పూడికలు తీయడం కానీ, చెరువులోకి వాటర్ రావడం కానీ, ఈ కెనాల్స్ వేయడం కానీ, ఇవన్నీ నేను ఏదైతే అనుకుంటున్నానో, ఎప్పుడైతే అనుకున్నానో అవన్నీ కేసీఆర్ గారు చేసి చూపెట్టారు. అందుకు అతని యొక్క ఆలోచన విధానానికి నేను అభిమాని. ఓకే, అది అయితే రాజ్ గారు, మీరు ఒక యాక్టర్, ఇప్పుడు కొత్తగా మూవీ కూడా తీస్తున్నారు. జనరల్గా సినిమా వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇంట్లో నుంచి ఒక పొలిటికల్ పార్టీ పుట్టినప్పటికీ కూడా అన్ని పార్టీలని కలుపుకుంటూ ఒక పర్టికులర్ పార్టీకి ఎప్పుడు సపోర్టెడ్గా ఉండి అక్కడికి స్టిక్ ఆన్ అయిపోరండి. బికాస్ గ్రోత్ కావాలి, సినిమాలో నలుగురిని కలుపుకొని వెళ్ళాలి, అందరూ మన వాళ్ళు అనిపించుకునేలాగా ఉండాలి కాబట్టి. సో కానీ మీరు మాత్రం అది అలా ఏది ఆలోచించలేక ఇలా ఉన్నారా? మీరు అనుకున్న దానికి స్టిక్ ఆన్ అవ్వటానికి గల రీజన్ ఏంటి? మేడం ఎట్లా అంటే, ఒక పర్టికులర్ పార్టీకి మాత్రం సపోర్టర్గా ఉండిపోయారు కదా, ఇది మీ సినిమా కెరియర్ పైన ఎలాంటి ఇంపాక్ట్ పడొచ్చండి? 100% అది నాతో కూడా అన్నారు మన దగ్గర వాళ్ళు. ఎందుకు సినిమా వాడివి, నీ సినిమా రిలీజ్ అయితే అందరూ చూడాలి, ఒక పార్టీ వాళ్ళు చూస్తే సరిపోద్దా నీకు, ఒక పార్టీ వాళ్ళే భుజాన్ని వేసుకొని పోతే సరిపోద్దా అంటే నేను ఒక ఆన్సర్ ఇచ్చానండి వాళ్ళకి. ఇది నా పర్సనల్ ఒపీనియన్, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుద్ది. సరే, కాంగ్రెస్ కానీ అదర్ పార్టీస్ సపోర్టర్స్కి నా యొక్క వీడియోలు నచ్చకపోయినా, నా యొక్క విశ్లేషణ నచ్చకపోయినా, అది అక్కడ వరకే ఆపుతారని నేను అనుకుంటాను మేడం. రెండోది, ద ఇండియన్ స్టోరీ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూస్ తీసుకొని మతాలకు సంబంధించినటువంటి సినిమా ఇది. ఈ సినిమా చూశాక రాజ్ భీమ్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం ఏంటి, రాజ్ భీమ్ రెడ్డి యొక్క ఆలోచన శక్తి ఏంటి, రాజ్ భీమ్ రెడ్డి ఇలాంటి సబ్జెక్ట్ ఎందుకు ఎంచుకున్నారు, అలా ఎందుకు మాట్లాడారు సోషల్ మీడియాలో, ఓ ఇతని దగ్గర ఏదో విషయం ఉంది, ఇతను మనం సపోర్ట్ చేయాలి, ఇలాంటి కొత్త కంటెంట్ మనకు రావాలి సినిమాల్లో. రెండోది, రాజకీయాలకు కూడా ఇలాంటి వాళ్ళు ఉండాల్సిందే, ఇలా మాట్లాడాలని వాళ్ళే డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ 2 monthsలో మీరే చూస్తారు అది. సో నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. నా ఒక్క సినిమా కెరీర్కి ఒక వర్గమే నాకు సపోర్ట్ చేస్తుందని నేను అనుకోవట్లేదు, అందరూ అన్ని వర్గాలు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఒక మూవీ బయట వచ్చినప్పుడు కథకి ఎంత సత్తా ఉండాలో ప్రెజెంటేషన్కి కూడా అంతే సత్తా ఉండాలండి. అప్పుడే ఆడియన్స్ అనేవాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. సో మీరు ఇక్కడ నమ్మేది కథనా, ప్రెజెంటేషన్నా, మీ థాట్స్నా? మేడం, థాట్స్ అంటేనే కథ అండి. కథ ఆ కథ ఎంత బలంగా ఉంటే ప్రెజెంటేషన్ అంత బాగుండాలి. రెండోది, ఈ 2 పాయింట్లతో పాటు మూడోది ఒకటి యాడ్ అయిందండి, పబ్లిసిటీ కూడా ఈ మధ్య బాగా చేయాలని. మ్యాటర్స్ ఎ లాట్. మ్యాటర్స్ ఎ లాట్. బట్ కథలో దమ్ముంటే ఎలాంటి పబ్లిసిటీ లేకుండా జనాలు తీసుకెళ్తారండి. తెలుగు జనాలు, తెలంగాణ జనాలు, ఆ మాటకు వస్తే ఇండియా మొత్తంలో జరిగేది, సినిమా కథ వాళ్ళకి నచ్చితే, ప్రమోషన్స్ ఏం లేకున్నా కథ బాగుంటే, ప్రజెంటేషన్ బాగుంటే, డెఫినెట్గా ₹1 ఖర్చు పెట్టకుండా జనాల్లోకి తీసుకెళ్తారు. ద ఇండియన్ స్టోరీ అలాగే జరగబోతుందండి. నా దగ్గర ₹1 లేదు, ఇప్పుడు ఉన్న డబ్బులన్నీ సినిమాకి పెట్టేశారు. ప్రమోషన్ నిల్లు, ఏమి చేయను. ప్రమోషన్ ఏదైనా ఉంటే ఇదే అనుకో. ప్రమోషన్ ఏది లేకుండా నేను ప్రమోషన్ చేసేందుకు ₹1 మిగలలేదండి. నేను చెయ్యను అని నేను గిరిగీసుకోలేదు వాస్తవంగా. కానీ నా సబ్జెక్ట్ మీద అంత నమ్మకం ఉంది నాకు. ఆ సబ్జెక్ట్ను హ్యాండిల్ చేసిన విధానం, ఆ కథ కానీ, ఇవాళ సెన్సార్ నుంచి కూడా కొన్ని కట్స్ చెప్తున్నారు. మామూలుగా విషయం ఏం లేకపోతే అంత సాఫీగా జరిగితే ఈజీగా వారం రోజుల్లో, నెల రోజుల్లో నాకు సెన్సార్ వచ్చేది. ఇవాళ సెన్సార్ కూడా కొంచెం లేట్ అవుతుందంటే కొంచెం సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా డైలాగ్సే చేంజ్, కట్టేం కాదు, ఒక 5-6 డైలాగ్స్ చేంజ్ చేయమన్నారు. ఆ డైలాగ్స్ కూడా చేంజ్ చేసే పనిలో ఉన్నాం. ఈ 5 daysలో అవి కూడా అయిపోతాయి. సో నేను అనేది ప్రమోషన్ చేయనని కాదు, కానీ ప్రమోషన్ చేయకపోయినా జనాలు బాగుంటే, కథనం బాగుంటే, మీరన్న ప్రజెంటేషన్ బాగుంటే తీసుకెళ్ళిపోతారు. అదే ఇది ఇండియన్ స్టోరీ సినిమా. అయితే ఇండియన్ స్టోరీ సినిమా ఏదైతే ఉందో ఇది కాంట్రవర్సీ అండి, లేకపోతే
ఎలా ఉండబోతోంది? అంటే కాంట్రవర్సీ ఆ సబ్జెక్ట్ మూలకత ఒక లైన్లో నేను చెప్పలేనండి. చెప్తే కాన్ఫ్లిక్ట్ యాక్చువల్గా ఏంటంటే మేము చాలా ట్విస్ట్లు ఉంటాయి సినిమాలో. ఫస్ట్ హాఫ్ నుంచి అంతా ఒకలాగా వెళ్తుంది, సెకండ్ హాఫ్ అంతా అసలు ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఫ్లిప్ అవుద్ది మొత్తం. సో ఆ ఫ్లిప్ని నేను ఇక్కడ స్టోరీ ఏం చెప్పలేను, కానీ కాంట్రవర్సీ అయితే 100% కాదు. కానీ కొంతవరకు కాంట్రవర్సీ ఎందుకు అనిపిస్తుంది అంటే కరెంట్ అఫైర్స్, సమాజంలో జరిగేటువంటి నగ్న సత్యాలను చూపెట్టాం సినిమా. అది ఎంత అంటే ఇంతవరకు ఎవరు చూపెట్టలేదు. అది తెలుగు సినీ చరిత్రలో అలాంటి నగ్న సత్యాలను ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు జరిగేటువంటి సమకాలీన రాజకీయాల్లో కావచ్చు, సమకాలీన మతాల మీద కావచ్చు, కరెంట్ అఫైర్స్ జరిగేటువంటి నగ్న సత్యాలను సినిమాలో చూపెట్టడం జరిగింది. అది కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. బట్ ఎట్ ద ఎండ్ అయితే ఈ సినిమా ఇలా చేశారా, సెకండ్ హాఫ్ అంతా చూసిన తర్వాత ఇదే అసలు సబ్జెక్ట్, ఎస్ మనం కూడా ఇలా ఒకనొక దశలో నేను కూడా ఇలా ఉన్నాను కదా అని ఆలోచింపజేసేటువంటి ఇది. అలా అని చెప్పి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఒకటే కాదు, ఇది మెసేజ్ డెఫినెట్గా ఇస్తున్నాం. దానికి తగ్గట్టే మెసేజ్ ఇచ్చే క్రమంలో, ఎందుకంటే ఈ రోజుల్లో మెసేజ్ ఇస్తే ఎవరు చూసేట్లేదు. సో మెసేజ్తో పాటు అన్ని కమర్షియల్, హీరోయిన్ ఉంటుంది, లవ్ ట్రాక్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, కామెడీ ఫుల్ కామెడీ ఉంటుంది. చెమ్మక్ చంద్ర అండ్ నా కాంబినేషన్లో. చంద్ర గారికి చెప్తున్నాము, అతని లైఫ్లో ఇంత పెద్ద క్యారెక్టర్, అతను చాలా సినిమాలు చేశారు, చాలా స్కిట్లు చేశారు, కానీ సినిమాలో నిడివి అనేది చంద్ర అన్నయ్య చాలా తక్కువ ఉంటాయి, 2-3 minutes 5 minutes. బట్ ఫస్ట్ హాఫ్ మొత్తం చంద్ర అన్నయ్య ఉంటాడు. చెమ్మక్ చంద్ర గారు నేను ఇద్దరం కలిసి చాలా ఫన్ ఉంటుంది. ఆ ఫన్ ఎలిమెంట్, ఆల్ కమర్షియల్ హంగులు ఉన్న సినిమా, ద ఇండియన్ స్టోరీ. బట్ కొంచెం కాంట్రవర్సీ విషయానికి వస్తే మాత్రం నగ్న సత్యాలను భయపడకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపెట్టారు. ఓకే. సో ఈ సెన్సిటివ్ టాపిక్ని హ్యాండిల్ చేసే విధానంలో జాగ్రత్తలు ఎలా తీసుకున్నారండి? అదే మతాలు, కాంట్రవర్సీ మీరు అన్నారు, ఇలాంటివి చూపించడం చాలా కష్టం అండి. సెన్సార్లో ఏమైనా ఇబ్బంది అయిందా? సెన్సార్లో కూడా కట్స్ వచ్చాయని అన్నారు. ఇంతకుముందు చెప్తున్నట్టుగా మాకు సినిమా ఎప్పుడైతే కథ అనుకున్నామో చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి. అది అంటే ఒక బాక్స్ అనుకుందాం, ఇంకా చాలా బాక్సెస్ ఉన్నాయి ఫిల్ చేయాలి. సో ఎందుకంటే మేము ఓన్లీ ప్రీచింగ్ ఇస్తే ఎవరు చూడరండి, ఓన్లీ మెసేజ్ ఇస్తేనే ఒక డాక్యుమెంటరీ లాగా అయిపోతుంది. సో మేమేమనుకున్నాం, కథ నడిచే విధానం చాలా కమర్షియల్గానే వెళ్దాం, మంచి కామెడీ ఉండాలి. ఎందుకంటే 2 గంటల సినిమా పెట్టేది ఎంటర్టైన్మెంట్ కోసం అండి. చాలా వరకు ఇవాళ మనకి ఎంటర్టైన్మెంట్ ఏంటండి, పార్కులు లేదంటే సినిమా. ఇంతకన్నా ఇంకా తెలంగాణలో, ఏపీలో ఎంటర్టైన్మెంట్ అంటే నాకు తెలిసి ఇది లేదండి. సినిమా, టీవీ, ఎంటర్టైన్ మీడియం ఇవి తప్ప. అంటే ఇప్పుడు వచ్చింది కొత్తగా సోషల్ మీడియా. సో ఇంకేం లేదు. సో ఈ 2 గంటలు ఎంటర్టైన్ చేయాలి అనే ఉద్దేశం. సో అందులో ఫస్ట్ హాఫ్ అంత చాలా కామెడీగా, లవ్ ట్రాక్స్, ఫస్ట్ హాఫ్లోనే కథలోని అసలు బలం ఏంటనే ఫస్ట్ హాఫ్లో ఎస్టాబ్లిష్ చేయడం. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగా వెళ్తుందండి. అసలు సెకండ్ హాఫ్ మామూలు ట్విస్ట్లు ఉండవు. ఇంకా ఆ ట్విస్ట్లని అన్ని కంట్రోల్లో ఉంచుకుంటూ ప్రీ క్లైమాక్స్ వరకు ఆ ట్విస్ట్లను హోల్డ్ చేసుకుంటూ, అలాగే ఈ కాంట్రవర్షియల్ ఏదైతే సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని చాలా కొంచెం తగ్గించి, లైక్ కాంట్రవర్సీ అనగానే సెన్సార్ వాళ్ళ నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ ఉంటాయో మాకు ముందే అనుకొని పేపర్ మీద రాసుకొని, అక్కడ వాళ్ళతో ఇబ్బంది కాకుండా, కట్టింగ్స్ ఎక్కువ లేకుండా, వీడియోలు అంటే మరి వల్గారిటీ కానీ అశ్లీలత కానీ ఇట్లాంటివి ఎక్కడ పెట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని స్టెప్ బై స్టెప్ వచ్చాం. ఇప్పుడు ఒక 6-7 కట్లు చెప్పారు, అవి కూడా డైలాగ్స్ చేంజ్, డైలాగ్ రిప్లేస్ చేయమన్నారు. కొన్ని డైలాగులు కమ్యూనల్ ఫీలింగ్స్ హర్ట్ చేసేటట్టు ఉన్నాయి, సో కొంచెం మీరు డైలాగ్స్ చేంజ్ చేసుకోండి అన్నారు. ఒక 2 కట్లు మాత్రం వీడియో ఫుటేజ్ కట్స్ చెప్పారు, అవి కూడా చేంజ్ చేస్తామని చెప్పారు. ఓకే. సో మిమ్మల్ని ఒక హీరోగా చూడాలా లేకపోతే పొలిటీషియన్గా చూడాలా అండి? నన్ను హీరోగా చూడొచ్చు, మీరు పొలిటీషియన్గా చూడొచ్చు, ఓకే, ఒక మంచి రచయితగా కూడా చూడొచ్చు, ఫ్యూచర్లో మంచి డైరెక్టర్ కూడా చూడొచ్చు మీరు. ఓకే. నేను అన్నాను కదండి, సినిమా అనేది నా తపన, రాజకీయం అనేది బాధ్యత. ఓకే, ఇది నా స్టేట్మెంట్. అండ్ రాయడం బాగా అలవాటు, నిన్న కూడా రాస్తూనే ఉన్నా. ఒకటి ఎప్పుడు ఏదైనా ఆలోచన వస్తే నోట్స్లో రాస్తూనే ఉంటాను. అందులో డైరెక్టర్గా అంటే మేము ఒక కథ అనుకున్నాము, 2-3 స్టోరీలు ఉన్నాయి. ఓకే. బట్ అవకాశం వస్తే అది చూద్దాం. బట్ మెజారిటీ అయితే నేను నటుడిగా ఉండడమే నాకు ఇష్టం. ఓకే. అవకాశం వస్తే చేసే సత్తా మాత్రం నాకు రాజకీయాల్లో ఉంది. ఓకే. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీ డ్రీమ్
తొందరలో ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యువర్ మోస్ట్ వెల్కమ్. డెఫినెట్గా ఐ డ్రీమ్లో మీ ప్రస్థానం కూడా ఇంకా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీన్స్ ఎ లాట్.